నమస్తే వెల్కమ్ టు తీన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి మూవీ న్యూస్ అనమాట అవి. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి మంచి న్యూస్లు అప్డేట్ తీసుకొచ్చాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే RRR నుంచి అనమాట. సో RRRలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ RRR అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ఆఫ్ రాజమౌళి ఫిల్మ్ ఏదైతే ఉందో అవి థియేటర్స్లో రిలీజ్ చేస్తారు. అంటే బ్యాక్గ్రౌండ్లో మేకింగ్ ఎలా చేసిరు, ఎలా తయారు చేసిరు దాని మీద ఒక చిన్న డాక్యుమెంటరీ అంటారు కాబట్టి సెలెక్టెడ్ స్క్రీన్స్ వస్తుండొచ్చు. అండ్ ఇది ఎప్పుడు వస్తుందని అంటే థియేటర్స్లో కానీ 28 డిసెంబర్ రోజు థియేటర్స్లోకి వస్తుంది అంటే డాక్యుమెంటరీ మోస్ట్లీ మీరు చూడరా చెప్పండి. నేనైతే డైరెక్ట్ RRR మూవీ రిలీజ్ చేసి చూసేటోని, కానీ RRR మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ అంటే లైక్ మోస్ట్లీ వీళ్ళకి కామెంటరీ కూర్చొని ఉంటారు. సో అంటే ఏదో చెప్తారు, బ్యాక్గ్రౌండ్లో వేరే సీన్స్ నడుస్తుంటాయి. నాకు మోస్ట్లీ అదే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే డాక్యుమెంటరీ కాడ. డైరెక్ట్గా RRR మళ్ళీ వేస్తే బాగుండేది. సో ఒక వీడియో అయితే క్లిప్ అయితే పెట్టింది. సో నా జెన్యున్గా నా ఒపీనియన్లో చూసుకుంటే మాత్రం RRR మూవీ అయితే స్టిల్ ఇప్పటికీ వాచబుల్. మీరు చూస్తారా చూడాలి థియేటర్లోకి వస్తే మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి బై. అండ్ స్టిల్ నేనైతే వెయిటింగ్ అనమాట బై. ఫ్యాన్స్ మీరేమనుకుంటారు ఈ అప్డేట్ గురించి, మీ ఒపీనియన్స్ ఏంది, థియేటర్స్లోకి వెళ్ళి చూస్తారా లేరా ఈ డాక్యుమెంటరీ అనమాట బై రాజమౌళి ఫిలింది. మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మన పుష్ప 2 మూవీకి సంబంధించిన మంచి అప్డేట్ అయితే వచ్చేసింది. సో దగ్గర ఇవాటికల్లా చూసుకుంటే మాత్రము ఇవాళ మండే కలెక్షన్స్ కలుపుకుంటే గిట్లా 1500 కోట్లు మార్క్ రీచ్ అవుతుంది సెకండ్ మండే కనేసి అయితే అంటారు. సో దగ్గర మనకి ఈజీగా 1500 కోట్లు మార్క్ అయితే వచ్చేస్తుంది అంటారు బై. అండ్ కొంచెం లైక్ నేను చెక్ చేసినప్పుడు అయితే మాత్రము జర మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది చూసుకుంటే గిట్లా 1400 కోట్లు వచ్చిందనేసి అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసి, అది రిలీజ్ చేసి కూడా 24 అవర్స్ అవుతుంది. అంటే 24 అవర్స్ అవుతుందంటే నిన్నటిది ఉంటుంది. సో నిన్న సాయంత్రంది. సో మళ్ళీ ఈ అద్దె కూడా రావాలి, ఎల్లుండి తిరిగి రావాలి. సో 2 డేస్ది కలెక్షన్ ఎంత ఉంటుందో తెలియదు. సో మనకి ఎల్లుండి రేపు సాయంత్రం కల్లా తెలిసిపోతుంది. మోస్ట్లీ బై నాకు తెలిసిన కాడికైతే డేటా చూసుకుంటే ఇట్లా మా అంటే ఈజీగా వచ్చేస్తాయి బై. ఈజీగా 1500 కోట్లు ఈ వీక్లో అయితే కవర్ అయిపోతుంది. సో నార్త్ సైడ్ పుష్ప మూవీకి అయితే చాలామంది ఎక్కువ కనెక్ట్ అవుతారు అన్నమాట. అవి మనకు ఆల్రెడీ చూసేసిన, మనకు హైప్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. అండ్ వాళ్ళ సైడ్ ఇంకా కొంచెం రిపీటెడ్గా చూస్తారు అన్నమాట. అవి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి క్లోజ్ అయినట్టు బాగా క్లోజ్ అయిపోయినట్టుంది. సో ఇప్పటికీ అల్లు అర్జున్ది పుష్ప 2 మూవీ క్రేజ్ అయితే అలానే ఉందన్నమాట అవి. సో మీరు చూసిరా లేదా అవి చూడండి. నేనైతే ఫ్యామిలీతో చూసేసిన, మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఫ్యామిలీతో పాటు కూడా వెళ్ళి థియేటర్స్లోకి వెళ్ళి చూసిరా అన్నమాట అవి. స్టిల్ ఇంకా చూడకపోతే ఇట్లా మీరు చూడండి. జనరల్ పబ్లిక్ అయితే ఇట్లా, ఫ్యాన్స్ అయితే ఇట్లా, మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇట్లా మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ చేయండి. సో అల్లు అర్జున్ మూవీ అయితే పక్కా నేనైతే అంటున్నావే ఇంకా 2000 దాకా పోతుంది అనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అక్కడ దాకా వెళ్తుందో కాదో చూద్దాం ఒకసారి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మన విజయ్ సేతుపతి గారిది మూవీ అయితే మనకు అందరు తెలిసిందిగా విడుదల పార్ట్ 2 ఏదైతే ఉందో దానికి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చేసరికి ఈ వీక్ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రం సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే డ్యూరేషన్ అనమాట. సో ఈ మూవీకి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుంటే 172 మినిట్స్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ 2 hours 52 minutes అనమాట అవి. అంటే యాక్చువల్ నెంబర్స్ ప్రకారంగా చూసుకుంటే ఇంత తలకన వస్తాయి చాలామందికి. సో ఇక్కడ 2 hours 52 minutes డ్యూరేషన్తో పాటు ఉంది. సో క్లోజ్ టు దగ్గర 1 hour దాకా అనమాట అవి. సో ఇన్ కేస్ మీరు మిస్ అయితే పార్ట్ 1 మిస్ అయితే ఇట్లా ఇప్పుడే చూసేసేయండి. పార్ట్ 2 2-3 రోజుల్లో థియేటర్స్లోకి వచ్చేస్తుంది కాబట్టి చూడండి. నేనైతే మోస్ట్లీ విజయ్ గారిది అయితే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మనం సపరేట్గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మహారాజా కానీ మంచి మూవీస్లో యాక్టింగ్ చేసిండు కదా. సో విడుదల కూడా అదే పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది. సో చూద్దాము. అండ్ ప్రస్తుతానికి అయితే డ్యూరేషన్ అయితే బయటపడ్డది. సో అప్కమింగ్ డేస్లో ఇది సర్టిఫికేషన్స్ ఏవైతే నేను చూస్తాను ఒకసారి ఏ సర్టిఫికేషన్స్ ఇచ్చారని. ఏ సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు, యాక్షన్ క్రైమ్ డ్రామా అనమాట అవి. సో మర్చిపోయినా
ఇప్పుడు నేను రికార్డింగ్ చేసే టైంకి బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి భయ్. అండ్ కొంచెం బ్లడ్ గోరీ సీన్స్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏ సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు కాబట్టి పిల్లలతో ఒకవేళ మీరు చూడాలనుకుంటే భయ్ ముందే చెప్తున్నా భయ్, ముందే అడ్వాన్స్ వార్నింగ్ డిస్క్లైమర్ అనుకోవచ్చు, పిల్లలతో పాటు చూడకపోతే మంచిది. సో పిల్లలతో చూడడం కంటే ఒక ఈవినింగ్ టైం పోండి, నా అప్డేట్ కూడా వచ్చేస్తుంది, పబ్లిక్ టాక్ తీసుకొస్తాను కదా ఈవినింగ్ టైం కల్లా మీకు అప్డేట్ వచ్చేస్తుంది నా ఛానల్లో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందని. సో వెయిట్ చేయమనేసి ఒక చిన్న రిక్వెస్ట్. నెక్స్ట్ చూసుకుంటే మన నిఖిల్ గారిది రాబిన్హుడ్ మూవీకి సంబంధించింది అనమాట. సో రాబిన్హుడ్ మూవీ మళ్ళా పోస్ట్పోన్ అయింది భయ్. ఎస్, నితినా కన్ఫ్యూజ్ అవుతాను నేను కూడా. సో నితిన్ గారిది రాబిన్హుడ్ మూవీ అవుతుందో భయ్ పోస్ట్పోన్ అయిపోయింది. సో అఫీషియల్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతుందో వాళ్ళన్నింటిలో కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసారు భయ్. సో వాళ్ళని నేను కోట్ చేస్తున్నాను, డ్యూ టు unforeseen circumstances #Robinhood will not be released on December 25th as planned. A new release date will be announced soon. Hold on to your excitement. The entertainment will be worth wait. This adventurous entertainment promises to be unforgettable experience what it arrives in theaters. So sorry, when it arrives in theaters. సో ఇది వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అనుకోవచ్చు భయ్. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక వర్డ్లో భయ్, అఫీషియల్గా వీళ్ళ రాబిన్హుడ్ మూవీ అవుతుందో భయ్ 25th రిలీజ్ కావాల్సిన క్రిస్మస్కి. సో అది రిలీజ్ అయితే లేదు, అప్కమింగ్ డేస్లో రిలీజ్ అయ్యే అనౌన్స్మెంట్ చేస్తామంటారు. సో కొంతమంది ఏమంటారు అంటే దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ ఫిబ్రవరిలో రావచ్చు అనేసి అయితే అంటారు. సో ఎందుకు ఫిబ్రవరి అనేసి మీరు అనొచ్చు భయ్. ఫిబ్రవరి ఎందుకంటే భయ్ ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది కదా, దాని తర్వాత 10-15 రోజుల తర్వాత మనకి సంక్రాంతి ఉంటుంది. సో సంక్రాంతికి ఆల్రెడీ మన బాలయ్య గారితో ఒక మూవీ ఉంది అండ్ రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ కూడా ఉంది. సో 2 మూవీస్ ఆల్రెడీ ప్యాక్డ్ అయిపోయినాయి. సో దాంట్లో ఇది ఇరకలేదు. ఇప్పుడు ఎందుకు చేసారేమో, యాక్చువల్లీ 25th బాగుండేది, అంటే పుష్ప ఉన్న క్రేజ్ వల్ల దేనికా తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే ఇది డిలే అయిపోయింది. అందుకే జనవరి మొత్తం అదే ఉంటుంది. సో థియేటర్స్లో అవే చూస్తారు, ఆ పెద్ద మూవీస్కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది కాబట్టి. దాని తర్వాత ఫిబ్రవరిలో ఏ టెన్షన్ లేకుండా క్లీన్గా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నాకైతే. దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రము మన వెన్నెల కిషోర్ గారిది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ అయితే ఉంది పోయి అఫీషియల్గా డేట్ అయితే వచ్చేసి థియేటికల్ డేట్ 25th డిసెంబర్ రోజు థియేటర్స్లోకి రిలీజ్ అవుతుందని. సో 25th డిసెంబర్ అంటే పోయి మనకి ఒక రోజు ముందే వస్తుండొచ్చు, నెక్స్ట్ వీక్ వెనస్డే రోజు వస్తుంది. సో ఇక్కడ నేను చెక్ చేసినప్పుడు అయితే పోయి అదే ఉంది. సో వన్స్ అగైన్ నేను కూడా ఏమంటారు పోస్టర్స్లో అక్కడ కూడా చూసుకుంటే ఇట్లా 25th డిసెంబర్ అనేసి అయితే ఉందేమో అనమాట. సో 25th డిసెంబర్ రోజు మూవీ అయితే థియేటర్స్లోకి అవైలబుల్ అని చెక్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత పోయి మన అల్లరి నరేష్ గారిది ఇది బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది బచ్చల మరి అనే మూవీ కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్గానే ఉంది. సో ఈ మూవీ కూడా వచ్చేసరికి అయితేనేమో 28th డిసెంబర్ అంటే ఈ వీక్ వస్తుంది అనేసి అయితే ఒక థియేటికల్ ట్రైలర్ అంటారు కదా. సో మూవీ రిలీజ్ కాకుండా ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు కదా, ఇంకా 2-3 డేస్ ముందు ఆ ట్రైలర్ అయితే ఒక అప్డేట్ ఇచ్చారు అన్నమాట. తర్వాత బాలీవుడ్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అయితే కనిపించింది, ZEE5లో ఒక ట్రైలర్ అయితే బయటపడ్డది. సో ఇది చూసుకుంటే మాత్రం కోజ్ పరిచయంకే ఉస్ పార్ అనేసి అయితే కొత్తగా ఒకటి వచ్చింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రము ఇది 27th డిసెంబర్ రోజు అనేసి అయితే కింద పెట్టారు. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపించింది, లైక్ లవ్ గురించి, అఫెక్షన్ గురించి అండ్ కొంచెం కాన్స్పిరసీ లాగా కొంచెం మిస్టరీ లాగా అయితే కనిపించింది నాకు. సో బాగుంది, యాక్షన్ మంచి యాక్టర్స్తో అయితే ఇక్కడ ఉన్నారు అనమాట. సో చూడాలి ఎలా ఉంటుంది ఏందని సపరేట్గా రివ్యూ అయితే తీసుకొస్తాను 27th డిసెంబర్ రోజు, అంటే నెక్స్ట్ ఫ్రైడే రోజు వస్తుంది. ఇవి నాకు వచ్చిన మూవీ న్యూస్కి సంబంధించినవి అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్స్ అనుకోవచ్చు. నాకు వచ్చిన కాడికి అప్డేట్ అయితే చేస్తున్నాను. నచ్చింది, మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అయిందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.